హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ట్రాపింగ్ రెయిన్ వాటర్ అనే లీడ్ కోడ్ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాము. సో సాల్వ్ చేసే ముందు ఫస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసుకుందాము. సో క్వశ్చన్ ఏంటంటే మనకి ఇలా హైట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ది హైట్స్. ఇలా హైట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హైట్స్ ఆఫ్ ది వర్టికల్ లైన్స్ ఇలా ప్రొవైడ్ చేయడం జరిగినప్పుడు మనము ఇక్కడ పైనుంచి వాటర్ వేస్తే ఈ హైట్స్, ఈ వర్టికల్ లైన్స్ హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ వాటర్ ఇవి స్టోర్ చేసుకోగలుగుతాయో ఆ పర్టికులర్ యూనిట్స్ ఆఫ్ వాటర్ వీ నీడ్ టు రిటర్న్ పర్టికులర్ యూనిట్స్ ఆఫ్ వాటర్ దట్ కెన్ బి స్టోర్డ్ యూజింగ్ దీస్ పర్టికులర్ వర్టికల్ లైన్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క పర్టికులర్ హైట్ తీసుకుంటే ఇనిషియల్ హైట్ దీనికి 0 ఉంది. సో 0 ఉంది, లెఫ్ట్ ఏం సపోర్ట్ లేదు. సో ఈ ప్లేస్ వాటర్ అనేది స్టోర్ చేసుకోలేదు. సో కమింగ్ టు సెకండ్ ప్లేస్, ఇక్కడ కూడా లెఫ్ట్ అనేది ఏం లేదు కాబట్టి ఈ ప్లేస్లో కూడా వాటర్ అనేవి స్టోర్ అవ్వవు. సో కమింగ్ టు థర్డ్ పొజిషన్, థర్డ్ హైట్, ఇక్కడ చూసినట్టయితే వాటర్ పడినప్పుడు మనకి వాటర్ అనేవి ఇక్కడ స్టోర్ అవుతాయి. సో దీని యొక్క డిటర్మైనింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వాటర్ పడినప్పుడు ఈ లెఫ్ట్ అండ్ రైట్ ఈ రెండు సపోర్ట్ ఉంటేనే స్టోర్ అవుతాయి కదా. సో రెండిట్లో ఏదైతే మినిమం ఉంటుందో అది అక్కడ వరకే హోల్డ్ అవుతాయి. మిగతా వాటర్ ఇప్పుడు ఇక్కడ వాటర్ పడినప్పుడు ఏమవుతాయంటే అవి ఓవర్ఫ్లో అయిపోతాయి. సో ఇక్కడ మినిమం ఆఫ్ లెఫ్ట్ కామా రైట్ అక్కడి వరకే, ఆ హైట్ వరకే, అంటే మినిమం ఆఫ్ లెఫ్ట్ కామా రైట్. ఇక్కడ లెఫ్ట్ వచ్చేసి 1 యూనిట్ ఉంది హైట్, రైట్ వచ్చేసి 2 యూనిట్స్ ఉంది, బట్ మినిమం ఏమవుతుంది 1 అవుతుంది. సో 1 వరకే స్టోర్ చేసుకోగలుగుతాయి. కమింగ్ టు ఫోర్త్ హైట్, ఇక్కడ లెఫ్ట్ రైట్ ఏం సపోర్ట్స్ లేవు కాబట్టి ఇక్కడ కూడా వాటర్ అనేవి స్టోర్ అవ్వవు. ఫిఫ్త్ హైట్కి వచ్చేసరికి మనకి లెఫ్ట్లో సపోర్ట్ ఉంది, రైట్లో ఇక్కడ సపోర్ట్ ఉంది, రైట్లో. సో ఇప్పుడు లెఫ్ట్లో 2 యూనిట్ సపోర్ట్ ఉంది అండ్ రైట్లో కూడా 3 యూనిట్ సపోర్ట్ ఉంది. ఈ యొక్క పర్టికులర్ ప్లేస్లో ఎన్ని వాటర్ అయితే స్టోర్ అయి ఉన్నాయంటే మినిమం ఆఫ్ లెఫ్ట్ కమ రైట్ మినిమం ఎంత 2, మినిమం 2 కదా, అండ్ మైనస్ హైట్, ఈ పర్టికులర్ హైట్ని మనం తీసేయాలి కదా. 2 - 1 ఎంత 1. సో ఇక్కడ 1 యూనిట్ ఆఫ్ వాటర్ అనేవి స్టోర్ అవుతాయి. ఇక్కడ 1 యూనిట్, ఇక్కడ 1 యూనిట్, అండ్ ఇక్కడ 2 యూనిట్స్, ఇక్కడ 1 యూనిట్, ఇక్కడ 1 యూనిట్. సో ఫైనల్గా ఈ యూనిట్స్ అనేవి యాడ్ అయ్యి మనకి ఎన్ని యూనిట్స్ అయితే స్టోర్ అయ్యాయో అది మనం రిటర్న్ చేయాలి. సో ఎన్ని యూనిట్స్ స్టోర్ అయ్యాయి 1 + 1 2 + 2 4 + 1 5 + 1 6. సో 6 అనేది మనం రిటర్న్ చేయాల్సింది. సో ఇది ఎలా అబ్టైన్ చేసి ఎలా రిటర్న్ చేయాలో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఏం చేయాలంటే హైట్స్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ లెఫ్ట్ ఏం చేయాలంటే లెఫ్ట్ అనేది లెంత్ ఆఫ్ హైట్స్ 0తో ఇనిషియలైజ్ చేయాలి ఇనిషియల్గా. సో లెఫ్ట్లో అన్ని జీరోస్ ఉంటాయి ఇక్కడ వరకు అండ్ రైట్లో అన్ని జీరోస్ ఉంటాయి ఇక్కడ వరకు. అండ్ లెఫ్ట్లో ఇనిషియల్ వాల్యూ అనేది హైట్ ఆఫ్ 0, అంటే హైట్లో ఇనిషియల్ వాల్యూ, లెఫ్ట్లో ఇనిషియల్ వాల్యూ రెండు సేమ్గా ఫస్ట్ ఇనిషియలైజ్ చేసుకోవాలి. అండ్ రైట్లో లాస్ట్ వాల్యూ అండ్ హైట్లో లాస్ట్ వాల్యూతో అసైన్ చేసుకోవాలి. సో ఇట్లా అసైన్ అయ్యాక లెఫ్ట్ ఏం చేయాలంటే మనకి మ్యాక్సిమం వాల్యూ కావాలి. సో మ్యాక్సిమం వాల్యూ ఉంటేనే అక్కడ మనకి వాటర్ అనేవి ఎన్ని స్టోర్ అవుతున్నాయో, ఎంతవరకు సపోర్ట్ అయితే ఉంటుందో అక్కడ తెలుస్తుంది. సో ఇప్పుడు లెఫ్ట్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం, ఇటరేట్ చేస్తాం, ఇక్కడ నుంచి ఇటరేట్ చేస్తాం. సో ఇక్కడికి వెళ్ళినప్పుడు 1లో 0లో మ్యాక్సిమం వాల్యూ ఏంటి 1. సో లెఫ్ట్ 1 అయినా స్టోర్ అవుతుంది. 0లో 1లో మ్యాక్సిమం వాల్యూ 1 స్టోర్ అవుతుంది. 2లో 1లో మ్యాక్సిమం వాల్యూ 2 అనేది స్టోర్ అవుతుంది. 1లో 2లో మ్యాక్సిమం వాల్యూ 2 అనేది స్టోర్ అవుతుంది. 0లో 2లో మ్యాక్సిమం వాల్యూ 2 అనేది స్టోర్ అవుతుంది. 1లో 2లో మ్యాక్సిమం వాల్యూ 2 అనేది స్టోర్ అవుతుంది. 3లో 2లో మ్యాక్సిమం 3, 2లో 3లో మ్యాక్సిమం 3, 3లో 1లో మ్యాక్సిమం 3, 3లో 2లో మ్యాక్సిమం 3, 3లో 1లో మ్యాక్సిమం 3. సో దీని మీనింగ్ ఏంటంటే లెఫ్ట్ ఎక్కడి వరకు అయినా సో మ్యాక్సిమం అంతవరకు సపోర్ట్ అనేది దొరుకుతుంది అని దాని మీనింగ్. సో ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఈ పర్టికులర్ లాస్ట్ థింగ్ చూసినట్టయితే ఇప్పుడు దీనికి మ్యాక్సిమం లెఫ్ట్ సపోర్ట్ ఎంత దొరుకుతుంది. సో వాటర్ అనేవి ఇక్కడ వరకు స్టోర్ అవ్వచ్చు ఒకవేళ రైట్ సపోర్ట్ ఉండుండే. రైట్ సపోర్ట్ లేదు కాబట్టి వాటర్ అనేవి ఇక్కడ స్టోర్ అవ్వలేదు. సో దాని మీనింగ్ అది. సో లెఫ్ట్ సపోర్ట్ అక్కడి వరకు వెళ్ళగలుగుతుంది. దట్ డిపెండ్స్ ఆన్ రైట్ సపోర్ట్ 2. అంటే ఇప్పుడు రైట్కి వచ్చేసరికి వెనక నుంచి ఇటరేట్ చేస్తాము. సో 1లో 2లో మ్యాక్సిమం వాల్యూ ఎంత 2, 2లో 1లో మ్యాక్సిమం వాల్యూ ఎంత 2, 2లో 2లో మ్యాక్సిమం వాల్యూ ఎంత 2, 2లో 3లో మ్యాక్సిమం వాల్యూ ఎంత 3, 3లో 1లో మ్యాక్సిమం వాల్యూ ఎంత 3, 3లో 0లో మ్యాక్సిమం వాల్యూ ఎంత 3, 3లో 1లో మ్యాక్సిమం వాల్యూ ఎంత 3, 3లో 2లో మ్యాక్సిమం వాల్యూ ఎంత 3, 3లో 0లో మ్యాక్సిమం వాల్యూ ఎంత 3, 3లో 1లో మ్యాక్సిమం వాల్యూ ఎంత 3, 3లో 0లో మ్యాక్సిమం వాల్యూ ఎంత 3. సో యూజింగ్ దిస్ మనం ఏం చేస్తాము, ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది స్టోర్ అవ్వగలుగుతుందో వీ కెన్
వీ కెన్ దీని నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు చూసినట్టయితే సో లెఫ్ట్ వాల్యూ 0 ఉంది, రైట్ వాల్యూ 3 ఉంది. ఈ రెండిట్లో మనం మినిమం తీసుకోవాలి. సో ఈ రెండిట్లో మనం మినిమం తీసుకుంటే లెఫ్ట్లో రైట్లో మినిమం ఎంత? 0. సో 0 అంటే సపోర్ట్ లేదని. సో సపోర్ట్ లేవంటే అక్కడ వాటర్ అనేవి నిల్వవని. సో ఇక్కడ ఏ వాటర్ అనేది నిలవదు. ఓకే, ప్లస్ లెఫ్ట్లో రైట్లో మినిమం వాల్యూ ఎంత? 1 అండ్ హైట్ ఆఫ్ దట్ పర్టికులర్ హైట్ ఎంత? 1. సో 1 - 1 ఎంత? 0. మళ్ళీ అక్కడ కూడా ఏ వాటర్ అనేవి నిల్వవు. 0 + 0. మళ్ళీ లెఫ్ట్లో రైట్లో మినిమం వాల్యూ 1 అండ్ దెన్ 1 - హైట్ ఆఫ్ దట్ పర్టికులర్ థింగ్ ఎంత? 0. సో 1 - 0 ఎంత? 1. సో ఈ యొక్క బ్లాక్లో 1 యూనిట్ ఆఫ్ వాటర్ అనేది స్టోర్ అవుతాయి. ఇక్కడ చూసాం కదా 1 యూనిట్ ఆఫ్ వాటర్ అనేది స్టోర్ అవుతాయి ఈ యొక్క పర్టికులర్ బ్లాక్లో. అండ్ కమింగ్ టు దిస్ బ్లాక్, లెఫ్ట్లో రైట్లో మినిమం వాల్యూ ఎంత? 2 అండ్ హైట్ 2 తీసేస్తే సో ఇన్ని వాటర్ స్టోర్ చేసుకోగలుగుతాయి, బట్ దాని పర్టికులర్ హైటే 2 కాబట్టి ఇంకా అక్కడ ఏ వాటర్ నిల్వవు. ఇక్కడ వాటర్ అనేవి నిల్వవు. సో 2 - 2 0 కాబట్టి 0 ప్లస్ లెఫ్ట్లో రైట్లో మినిమం ఎంత? 2. 2 - 1 ఎంత? 1. అంటే ఇక్కడ 2 అనే వాటర్ స్టోర్ చేసుకోగలుగుతాం, 2 యూనిట్స్ ఆఫ్ వాటర్. బట్ 1 యూనిట్ ఏమో హైట్ ఉంది మనకి. ఇక్కడ 1 యూనిట్ అనేది హైట్ ఉంది. సో మిగతా 1 యూనిట్ మాత్రమే స్టోర్ అవుతాయి. అండ్ ఇక్కడ లెఫ్ట్లో రైట్లో మినిమం వాల్యూ ఎంత? 2. సో 2 - 0 ఎంత? 2. అంటే దీని మీనింగ్ ఏంటి? ఇక్కడ 2 యూనిట్స్ ఆఫ్ వాటర్ స్టోర్ చేసుకోగలుగుతాం అండ్ హైట్ వచ్చేసి 0 ఉంది కాబట్టి 2 యూనిట్స్ స్టోర్ చేసుకోగలుగుతాం. ప్లస్ లెఫ్ట్లో రైట్లో మినిమం వాల్యూ ఎంత? 2. 2 - హైట్ అంటే 2 యూనిట్స్ ఆఫ్ వాటర్ అక్కడ స్టోర్ అవుతాయి, బట్ హైట్ వచ్చేసి 1 యూనిట్ ఉంది కాబట్టి ఓన్లీ 1 యూనిటే స్టోర్ చేసుకుంటుంది. సో ఈ 1 యూనిట్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. సో 2 - 1 ఎంత? 1 ప్లస్ లెఫ్ట్లో రైట్లో మినిమం వాల్యూ 3 అండ్ హైట్ కూడా 3 కాబట్టి ఇక్కడ ఏ వాటర్ అనేవి నిల్వవు. ఇక్కడ వాటర్ అనేవి నిల్వవు. సో 3 - 3 0 ప్లస్ లెఫ్ట్లో రైట్లో మినిమం 2 అండ్ హైట్ 2. 2 - 2 0 అండ్ లెఫ్ట్లో రైట్లో మినిమం వాల్యూ 2 అండ్ హైట్ వచ్చేసి 1. సో 1 యూనిట్ ఆఫ్ వాటర్ అనేవి ఇక్కడ స్టోర్ అవుతాయి. సో 1 ప్లస్ లెఫ్ట్లో రైట్లో మినిమం వాల్యూ 2 అండ్ హైట్ 2. సో 0 ఇక్కడ ఏం స్టోర్ అవ్వు. అండ్ లెఫ్ట్లో రైట్లో మినిమం వాల్యూ 1 అండ్ హైట్ 1. 1 - 1 0. సో ఫైనల్గా మనకి 1 2 3 4 5 6 అనే యూనిట్స్ ఆఫ్ వాటర్ స్టోర్ అవుతాయి. వీఆర్ గోయింగ్ టు రిటర్న్ దట్ యాజ్ అవుట్పుట్. సో ఇప్పుడు దీనికి మనం కోడ్ రాద్దాం. ఓకే, సో ఇనిషియల్గా మనం ఏం తీసుకున్నాము? లెఫ్ట్ అనే ఒక అరే తీసుకున్నాం అండ్ రైట్ అనే ఒక అరే తీసుకున్నాం. సో హైట్స్ యొక్క లెంత్ ఫైండ్ చేయాలంటే ఇనిషియల్గా మనం ఏం చేస్తామంటే లెంగ్త్ అనే వేరియబుల్లో లెంగ్త్ ఆఫ్ హైట్ అనేది స్టోర్ చేసుకుంటాం. సో లెన్ అనే ప్రీడిఫైన్డ్ మెథడ్ వాడి అండ్ లెఫ్ట్ కామా రైట్ ఈక్వల్ టు 0 స్టార్ లెంగ్త్ అంటే హైట్స్ అనే అరే యొక్క లెంత్ మనం వాటిని 0తో ఇనిషియలైజ్ చేస్తున్నాం. ఇనిషియల్గా కామా 0 స్టార్ లెంగ్త్. సో ఇలా అసైన్ చేయొచ్చు. సో ఇవి అసైన్ చేశాక ట్రాప్డ్ వాటర్ అనే వేరియబుల్లో ఇనిషియల్గా 0 యూనిట్స్ వాటర్ ఉన్నాయి అనుకుందాం. 0 అనే వాటర్ ఉన్నాయి, ట్రాప్డ్ వాటర్ అనేవి. సో ఫైనల్గా మనం ఈ ట్రాప్డ్ వాటర్లో వాటర్ ఎన్నైతే స్టోర్ అవ్వగలుగుతాయో అవన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళి లాస్ట్కి ఆ ట్రాప్డ్ వాటరే మనకి రిక్వైర్డ్ అవుట్పుట్ వస్తుంది. ఫస్ట్ ఏం చేయాలంటే లెఫ్ట్లో ఫస్ట్ వాల్యూ అంటే 0th ఇండెక్స్లో మనం హైట్ ఆఫ్ 0తో ఇనిషియలైజ్ చేయాలి అండ్ రైట్ ఆఫ్ లాస్ట్ వాల్యూని ఎలా రిట్రీవ్ చేస్తాం? -1 వాడతాం. సో లాస్ట్ వాల్యూ ఈక్వల్ టు హైట్ ఆఫ్ -1. సో బేస్డ్ ఆన్ దిస్ పర్టికులర్ వాల్యూస్ అనేది మనం ఈచ్ వాల్యూ మనం కంప్యూట్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్. సో లెఫ్ట్లో మనం ఇప్పుడు వాల్యూస్ పెట్టుకోవాలంటే ఆల్రెడీ ఫస్ట్ వాల్యూ ఇచ్చేసాం, అంటే 0 ఇండెక్స్లో వాల్యూ పెట్టేసాం హైట్ ఆఫ్ 0 అండ్ ఫస్ట్ ఇండెక్స్ నుంచి ఇటరేట్ అవ్వాలి 1 లెంగ్త్. ఇక్కడ మనం లెఫ్ట్ ఆఫ్ ఐలో ఏం స్టోర్ చేసుకోవాలంటే మ్యాక్స్ ఆఫ్ లెఫ్ట్ ఆఫ్ I -1 అంటే ప్రీవియస్ వాల్యూ అండ్ హైట్ ఆఫ్ పర్టికులర్ వాల్యూ, ఈ రెండిట్లో మ్యాక్సిమం వాల్యూ ఏది ఉంటే అది స్టోర్ చేసుకోవాలి. అండ్ రైట్ అరేలో వాల్యూస్ పెట్టుకోవాలంటే మనం లాస్ట్ నుంచి రావాలి. సో లెంగ్త్ -1 విచ్ ఇస్ లాస్ట్ ఇండెక్స్, అంటే రైట్ ఆఫ్ -1లో ఆల్రెడీ వాల్యూ ఉంది. సో లెంగ్త్ -2 నుంచి మనం వాల్యూస్ కంప్యూట్ చేసుకుంటూ రావాలి. -1, -1. సో 0th ఇండెక్స్ వరకు రావాలి. స్టెప్ -1 అది. ఓకే, రైట్ ఆఫ్ I ఈక్వల్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ రైట్ ఆఫ్ I +1.
హైట్ ఆఫ్ ఐ. అండ్ మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మనం లెఫ్ట్ కంప్యూట్ చేసాం, రైట్ కంప్యూట్ చేసాం, మనము ట్రాప్డ్ వాటర్ అనేవి కంప్యూట్ చేయాలి. అది ఎలా చేస్తామంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెంగ్త్ ట్రాప్డ్ వాటర్ ఈక్వల్ టు మినిమమ్ ఆఫ్, సో రెండిట్లో మినిమం తీసుకుంటాం, లెఫ్ట్ ఆఫ్ ఐ రైట్ ఆఫ్ ఐ మైనస్ హైట్ ఆఫ్ దట్ పర్టికులర్ వర్టికల్ లైన్. సో మనం ఇందాక చూసాం కదా, సో లెఫ్ట్లో రైట్లో మినిమం వాల్యూ తీసుకుంటాం. సో ఇక్కడ లెఫ్ట్లో రైట్లో మినిమం వాల్యూ 2 అండ్ హైట్ ఆఫ్ దట్ పర్టికులర్ 0, 2 - 0 2, 1 - 0 1. సో 1 యూనిట్ ఆఫ్ వాటర్ అనేవి ఇక్కడ స్టోర్ అవుతాయి అట్లా. సో ఇక్కడ చూసినట్టయితే లెఫ్ట్లో రైట్లో మినిమం వాల్యూ 2 అండ్ హైట్ వచ్చేసి 1, 2 - 1 మనకి ఇక్కడ ఈ పర్టికులర్ యూనిట్స్ ఆఫ్ వాటర్ 1 యూనిట్ ఆఫ్ వాటర్ వస్తుంది. సో ఇది ఫార్ములా. అండ్ ఫైనల్గా ట్రాప్డ్ రెయిన్ వాటర్ ప్లస్ ఈక్వల్ టు, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైం ప్లస్ చేసుకుంటూ వెళ్తాం. లాస్ట్కి వీ నీడ్ టు రిటర్న్ దట్ ట్రాప్డ్ వాటర్. సో 2 టెస్ట్ కేసెస్ ఆర్ యాక్సెప్టెడ్. సబ్మిట్ చేసి చూస్తే ఇంటర్నల్ టెస్ట్ కేసెస్ కూడా రన్ అవుతాయి. అండ్ అవర్ సొల్యూషన్ ఈస్ యాక్సెప్టెడ్. ఓకే, ఇంకో క్వశ్చన్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ.